గొయ్యి దవ్వి ఆ గోతులో పెట్టేసి పైన ఒక మొక్క పెట్టేశారండి. పెట్టేసి నెక్స్ట్ డే ఏమి చేశారో తెలుసండి వాళ్ళు, వీళ్ళందరినీ పిక్నిక్ అన్ని తీసుకెళ్ళారండి. ఏమండి, తీసుకెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేశారండి. ఆ పిక్నిక్ వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి, ఏమండి మీ బాబు ఇలా పిక్నిక్ తీసుకొచ్చామండి, ఇక్కడ తప్పిపోయాడండి, కనపడట్లేదు అని వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పారండి. అర్థమవుతుందండి మీకు చెప్పేది? చెప్పారండి. చెప్తే వాళ్ళ నాన్నగారు అక్కడ ఉన్నోళ్ళు నిజాయితీగా వాళ్ళందరూ పాపం శ్రమపడి వెతుకుతున్నారండి. వెతికితే దొరుకుతాడండి బిడ్డను తీసుకెళ్ళి పూర్తి చేశారు కదండి, ఇంకెక్కడ దొరుకుతాడండి వాళ్ళకి. వెతుకుతున్నారు వెతుకుతున్నారు వెతుకుతున్నారు, దొరకట్లేదండి. ఒక ఆ హాస్టల్లోనే ఒక అతను వీడియో తీశాడంటండి ఇదంతా. అది కానిస్టేబుల్కి పంపించాడు. అర్థమవుతుందా మీకు? ఆ కానిస్టేబుల్కి పంపిస్తే ఆ కానిస్టేబుల్ ఏం చేశాడు, వీళ్ళకి బేరాలట్టం మొదలేశాడు. ఏంటి మీరు ఇదంతా ఇలా చేశారు, నా దగ్గర ఉంది ప్రూఫ్ ఉంది అంతా అని చెప్తే వాళ్ళు డబ్బులు బేరం వాళ్ళు మొదలేశారు. 10 లక్షలు ఇస్తాము, 10 సవర్ల బంగారం ఇస్తాము, మా ఆడపిల్లలు ఉన్నారండి, మా పిల్లల పెళ్ళిళ్ళు అవ్వో, అది ఇదని వాళ్ళు మొదలేశారు. చేస్తే సరే ఇమ్మని అడిగితే ఆ 10 లక్షల డబ్బు 10 సవర్ల బంగారం తెచ్చి వీళ్ళకి ఇచ్చేశారు. ఇచ్చేస్తే వీళ్ళ పిల్లల పేర్లు తీయటం మానేశారు. అర్థమవుతుందండి? పిల్లల పేర్లు తీయకపోయే వరకు వాళ్ళు ఏం చేశారు, ఇంతగానం చెప్తే పిల్లల పేర్లే తీయలేదు వీళ్ళు అనేసి ఈ ఈ ఈ కింద ఉన్న పోలీసుల వాళ్ళకంటే పైన ఆఫీసర్ ఉంటాడు కదండి, అతనికి ఫోన్ చేసి ఇదిగో మీ వాళ్ళు ఇలా లంచం తీసుకున్నారని వాళ్ళకి కబురు ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళు వచ్చి ఆ పోలీస్ కానిస్టేబుల్లో మరి ఎస్ఐలో వాళ్ళని జైల్లో పెట్టారు, వీళ్ళని జైల్లో పెట్టారు. ఎవరిని ఏ జైల్లో పెడితే మాత్రం ఏం లాభం అండి? బిడ్డ చనిపోయాడండి, ఆ తల్లిదండ్రులకే కదండి బాధ. నేను మీ అవేర్నెస్ కోసం చెప్తున్నానండి, ఏమీ లేదండి. ఈ మానసిక వికలాంగులంటే మీరు జాయిన్ చేసేటప్పుడు వాళ్ళు నిజంగా సరిగ్గా చూడగలరా లేదా అనేది మీరు ఆలోచించుకొని మీరు ఒక 10-20 మందిని ఎంక్వైరీ చేసుకొని అప్పుడు జాయిన్ చేయండి. ఎందుకంటే మీరు వాళ్ళని జాయిన్ చేసిన తర్వాత కూడా 2 రోజులకు ఒకసారి వెళ్ళాలండి. 2 రోజులకు ఒకసారి వెళ్ళి సరిగ్గా ఉన్నాడా లేదా అనేది చూసుకోవాలండి. అసలు ఆ మానసిక వికలాంగుల్ని చూసుకునే వాళ్ళు ట్రైనింగ్ అవ్వాలండి, సహనం కలిగి ఉండాలండి, ఓర్పు కలిగి ఉండాలండి.